దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఆయన చక్కటి ఒక మాటని మన కొరకు రాసి ఉంచాడు. ఏమిటి మాటను దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 146వ కీర్తన, 146వ కీర్తన 8వ వచనం 2వ లైన్లో నుంచి ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను మనం చదువుకుందాం. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. గట్టిగా కొట్టండి, కొట్టాలి 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 కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన దేవుడు ఎవరు అని మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు, కుంగిన వారిని, చెప్పండి, కుంగిన వారిని లేవనెత్తు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒకవేళ నీ జీవితంలో అన్నీ కోల్పోయి సమాధానము లేక, నెమ్మది లేక, తృప్తి చెందలేక, నిరాశతో కన్నీళ్ళ మధ్యతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను కుంగిన వారిని నేను లేవనెత్తువాడను అంటాడు. చెప్పండి, దేవుడు ఎవరంటే కుటుంబ సమస్యలతో కుంగిపోయిన వారు, వ్యాపార విషయంలో విజయం పొందలేక, ఆత్మీయ జీవితంలో వెదగలేక వెనకబడిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టార్జితం దక్కకపోవటం వలన, ఒకవేళ మీ జీవితంలో మీరు ఒకవేళ కుంగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు, నా దేవుడు నేను తప్పనిసరిగా లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఎవరిని లేపాడు, బైబిల్లో ఎంతమందిని ఏ స్థితిలో ఆయన లేవనెత్తాడో బైబిల్లో మనం చూసినట్లయితే చక్కగా స్పష్టంగా దేవుని వాక్యం మనకు కనిపిస్తుంది. అందుకని ప్రేమేంది బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఎంతమందిని కుంగిపోయిన వారిని, ఆర్థిక పరంగా, శరీరపరంగా సమస్యల్లో నలిగిపోయి కుంగిపోయిన వారిని ఎంతమందిని మీరు బలపరిచారో అది మీ అందరికీ తెలుసు. ఈరోజు మనుషులు కోరుకునేది ఏంటంటే, ఎక్కువగా ఆశించేది ఏంటంటే, వాడు నాశనం అవ్వాలి, నేను మాత్రమే బాగుండాలి. అతను పాడైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి, నేనొక్కడిని మాత్రమే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని కోరుకుంటాడు. అయితే ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని పిల్లలైన మీరు, ఆయన సన్నిధికి వచ్చిన మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, సంఘ సమాజములో అందరూ సమానంగానే ఉండాలి. సంఘ సమాజములో ప్రజలందరూ సమానత్వము కలిగి జీవించాలి. ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఏ మత కలహాలు ఉండకూడదు, ఏ లోపము దాపిరికాలు ఉండకూడదు. అందరూ సమానత్వం కలిగి జీవించాలని మీరు కోరుకున్నట్లయితే కుంగిన వేళలో దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాస్తుంది, బైబిల్లో ఒక మాట రాస్తుంది. దైవజనుడు సమూయేలు భక్తుడు ఒక మాట అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని ఎడల, చెప్పండి, పాపము చేసిన వాడనగుదును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తాను, ఒకసారి తలపైకి ఎత్తండి. బైబిల్ మీరు ఎప్పుడు చదువుతూనే ఉంటారు కదా, మీరు మామూలు కాదు.
ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసి బైబిలే చదువుతారు మీరు, అవునా కదా? ఏంది మొఖాలు అట్టయిపోయాయి అంటే మీరు చదవట్లేదని అర్థం. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు సమూయేలు భక్తుడు అంటాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయని ఎడల, చెప్పండి, నేను దేవునికి విరోధంగా నేను పాపము చేసిన వాడని అవుదును అని దైవజనుడు అన్నాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మాట చెప్పండి. సిగ్గా? చెప్పండి, ఎందుకంత సిగ్గు? పట్టుకోండి, చేతులు పట్టుకోండి. చూడు, పట్టుకుంటే ఏమైనా అంటుకుంటుందేమని చూస్తున్నారు వీళ్ళు, ముందు కూర్చున్నాళ్ళు చూడండి. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. పట్టుకున్నారా? ఇప్పుడు చెప్పండి ఆ మాటని, చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, మీ నిమిత్తము ప్రార్థన చేయని ఎడల నేను దేవునికి విరోధంగా పాపము చేసిన వాడని అగుదును. ఇప్పుడు చెప్పండి, చేస్తారా ప్రార్థన? మీ పక్కన కూర్చున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూర్చున్నారో ఏంటని చూసుకోండి. అయ్యా మీరు కూడా మీ పక్కన ఎవరు కూర్చున్నారో వాళ్ళని కొంచెం చూసుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కొరకు నువ్వేం చేయాలంట చెప్పండి. ఏం చేయాలి? గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే నువ్వేం చేసినట్లు? చెప్పండి, ఏం చేసినట్లు? దేవునికి విరోధంగా పాపము చేసినట్లు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ ప్రార్థన ఆలకించి కుంగిన వారిని ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. తప్పనిసరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన ద్వారా ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తిని దేవుడు చెప్పండి బలపరిచి లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఉన్న శక్తి ఇంకా దేంట్లో కూడా ఉండదు. నువ్వు చేసే ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది. దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి నీ ప్రార్థనలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాటను చక్కగా చెప్పాడు. మరొకసారి చదవండి ఆ మాటని. యెహోవా కుంగిన వారిని, అది యెహోవా, ఇదిగో నేను లేవలేక కుంగి ఉన్నాను ప్రభువా, నన్ను నీవు లేవనెత్తు అని ఎవరిని అడగాలి మనం? చెప్పండి, దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? సిగ్గుపడి చెప్పరో, లేకపోతే చెప్పేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నాకింత అప్పు ఉంది అని చెప్పాను అనుకో, ఏమని అనుకుంటారేమో, నాకు పిల్లలు పుట్టలేదు అని ఒకవేళ పిల్లల కొరకు ప్రార్థన చేయమని ఒకవేళ సాక్ష్యం చెప్తే ఏమని అనుకుంటారేమో, ఇదిగో నాకు ఫలాని జబ్బు ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి, లేక నాకు ప్రభు ముట్టి బాగు చేశాడు అని అనుకుంటే ఒకవేళ నన్ను వారి ఇళ్ళలో రానివ్వరేమో. ఇదే కదా చెప్పండి, ఇదే కదా, ఇదే సమస్య. ఎవరిని అడిగినా కూడా మనం సాక్ష్యం చెప్పాలంటే కొంతమంది చెప్పరు. ఇదిగో ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని వాక్యం మనకు ఇలా బోధిస్తుంది. దేవుడు కుంగిన వారిని లేవనెత్తివాడు. మరి మీలో ఎంతమంది కుంగి ఉన్నారో, ఎంతమంది బలహీనులై ఉన్నారో, ఎంతమంది ప్రార్థన పరులై ఉన్నారో, ఎంతమంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నారో, ఎంతవరకు మీరు ఆశీర్వదించబడ్డారో అది మీ నోటి మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చును గాక. అబ్బా, ఎంత చక్కగా చెప్పారండి. దేవుడే తీర్పు తీర్చేది, మనుషులు కాదు. మొత్తానికి మీరు మాత్రం ఆమెన్ అన్నారు. మీరు ఆమెన్ అన్నది ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. కాబట్టి కొంచెం మెలకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండం 21వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనాన్ని మనం చదువుదాం. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము.
చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుడు ఒక వ్యక్తిని పిలిచి అంటున్నాడు, ఒకరిని పిలిచి అంటున్న మాట ఏంటంటే, ముందు నువ్వు లేవాలి. ఎవరు చెప్పండి, ఎవరు లేవాలి? ఇప్పుడు మీరు మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మీ కుటుంబాన్ని పట్టి పీడించే సమస్యలు ఎవరికి తెలుస్తాయి? మీ కుటుంబంలోని గొడవలు ఎవరికి తెలుస్తుంది? మీరు పడుచున్న ఇరుకులు ఇబ్బందులని ఎవరికి తెలుస్తాయి అంటే మీ పక్కింటోళ్ళకి తెలుస్తుంది. తెలీదా? పక్కింటోళ్ళకి తెలుసు. అలాంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కుంగిపోతూ ఉన్నప్పుడు, కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వారిని బలపరిచారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ముందు మీరు చెప్పండి, ముందు మీరు బలపరుచుకోండి. అదే దేవుడు అంటాడు, ఇస్మాయేల్ని హాగరు దూరంగా పడేసి ఇసిరి కొట్టి, వీడు నా చావు కారణమయ్యాడని చెప్పి ఆయన పడేసి అంత దూరాన్న వెళ్ళి ఆమె చెప్పండి ఏమైపోతుందంట? కుంగిపోతుంది. ఈమెకున్న సమస్య ఏమిటి? ఈ సమస్య ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఉన్న చోట ఉంటే బాగుండేది కదా, అవునా కదా? ఏంటండి, ఇప్పుడు ఉన్న చోట ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కదా. చోట ఉండకుండా ఉన్న వాళ్ళందరితో జగడ పెట్టుకుంది. ఏంటండి చెప్పండి, అందరితో చెప్పండి, ఏం పెట్టుకుందండి? అందరితో గొడవ. ఇంట్లో వాళ్ళతో గొడవ, బయట వాళ్ళతో గొడవ, ఈదిలో ఉన్న వాళ్ళతో గొడవ, బస్సు ఎక్కిన గొడవ, ట్రైన్ ఎక్కిన గొడవ, ఫ్లైట్ ఎక్కిన గొడవ, ఎక్కడికి వెళ్ళిన గొడవ ఆగట్లేదు. మొత్తానికి గొడవ. ఈ గొడవ అంతటితో ఆగిందా? ఆగకుండా తోటి మనిషికి ఏమని మాట్లాడింది చెప్పండి? తోటి మనిషికి ఏమని మాట్లాడిందంట? మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడేసరికి ఆమె పిలిచి అబ్రాముతో ఒకే ఒక మాట చెప్పింది, ఈమెను వెంటనే చెప్పండి, వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళి విడిచిపెట్టు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరికి నోటి దోల, ఇటు వినాలా చూడాలా. కొందరికి ఏం దోలండి? నోటి దురద. కొందరికి నోటి దురద ఆగదు. ఏంటండి? నోటి దోల. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి నోటితో వాగుతూ ఉంటారు, కొంతమందికి ఏమో చెయ్యి నోరాడుతూ ఉంటుంది, కొంతమందికి ఏమో చెప్పండి ఏమాడుతుంటుందంట? భార్యకేమో నోరు ఎక్కువ, భర్తకేమో ఈయన నోటి దోల, ఈయనకేమో చెయ్యి దోల. ఈయన వాగుతూనే ఉంటుంది, ఈయనేమో చెప్పండి తపల వాయిస్తూనే ఉంటాడు. వాయించిన మనిషి ఊరుకుంటుందా? ఊరుకోదు. మొత్తానికి సాధిస్తుందండి ఏదో ఒక రకంగా. ప్రైజ్ ద లార్డ్. సాధించి ఏమైనా కిరీటం పెట్టుకుంటావా? మోసుకొని ఏమైనా పోతావా? చచ్చినాక పెట్టేది నువ్వు కూర్చున్న మట్టిలోనే. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, హాగర్ని పిలిచి ఆయన అంటున్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి వాడిని చేయి పట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ముందు నువ్వు లేవనెత్తబడాలి. దేవుని సంఘములో మొదట నువ్వు స్థిరపరచబడాలి. దేవుని మందిరములో ముందు నువ్వు ఉండాలి. నువ్వు ముందు లేకుండా నువ్వు వెనకాల ఉండి ఏమి తెలియని వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు బలపరచబడతారా? వారికి ఆదరణ కలుగుతుందా? వారికి ఆశీర్వాదాలు కలుగుతాయా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒక్కసారి నవ్వి, అమ్మా ముందు నువ్వు నీ కుటుంబం సంగతి ముందు చూసుకో, నీ కుటుంబం సంగతి చూసుకో, నీ బ్రతుకు బజార్పాలు కాకుండా ముందు నువ్వు చూసుకొని ఆ తర్వాత నువ్వు మాకు చెప్తే బాగుంటుంది.
ప్రైజ్ ద లార్డ్. నేను ఒక చోటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి, నేను వెళ్ళిన ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఒక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నేను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. అతనికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. ప్రపంచం అంతట్లో సంపాదించిన సంపాదన తీసుకొని వెళ్ళిన వాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా, నువ్వు చూపించగలుగుతావని ఆయనతో అడిగా. చిన్నగా స్టార్ట్ చేసే, కదిలించాలి కదా, ఏదో ఒక రకం కదిలించి సువార్తను ప్రకటించాలి. వాళ్ళని కదిలించాలంటే కొంచెం ఒక ఘాటైన మాట తగిలితే వాళ్ళు కొంచెం రేజ్ అవుతారు. అందుకని ఆయన వచ్చి చెప్పుకుంటూ ఉన్నాడు. నన్ను అడిగారు, మీరు ఎవరు? నేను పాస్టర్ గారిని. నీకు ఎంత ఉంది, ఎంతమంది పిల్లలు అని అన్నాడు. మొత్తానికి నేను చెప్పాను 350 మంది అన్నా. ఎంతమంది పిల్లలు అంటే నాకు 350 మంది అన్నాను. ఆ మనిషి ఏం మాట్లాడట్లే. 350 మంది పిల్లలు అన్నప్పుడు ఎంతమంది భార్య అని అడగాలిగా. అడగలా లేదా? అడగలా. అది కాదు పాస్టర్ గారు, నీకెంతమంది పిల్లలు అంటాడు మరలా. అప్పుడు నేనన్నాను, శారీరకంగా పుట్టిన వాళ్ళ, ఆత్మీయంగా పుట్టిన వాళ్ళ అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఆత్మీయంగా పుట్టడం ఏంటి, శారీరకంగా పుట్టడం ఏంటి? శారీరకంగా అంటే నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు. ఆత్మీయంగా పుట్టిన వాళ్ళంటే నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని విని మనస్సును మార్చుకొని ప్రభు చెంతకు చేర్చబడిన వాళ్ళు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. వాక్యాన్ని విని మనస్సును మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి పిల్లలు 350 మంది అన్నాను. ఓహో, ఎట్లా కూడా ఉందా అన్నాడు. ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడారు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు ఉదయాన్నే ఇటు ఆడుకు వెళ్ళి ఇది ఇక్కడికి వచ్చాడు, మందిరం కాడికి వచ్చాడు. సరే పెద్ద మనిషి కదా అని చెప్పి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా లేవనెత్తాడు స్టోరీ. నాకు శత్రువులు అయిపోయారు, ఎక్కువ శత్రువులు అయిపోయారు. అందరికీ నేను పెట్టాను, కాదనకుండా అందరికీ పెట్టాను. ఎవరు ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న వారి అవసరతల కొరకు నా దగ్గర ఉన్నంత పెట్టాను. ఇప్పుడు వాళ్ళందరూ నాకు శత్రువులు అయ్యారు, నాకు ఎవరు పెట్టట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటాడు. ఏంటంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటని నా మీద సీరియస్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు నేనన్నాను, నీకున్నది కాబట్టి, నీ దగ్గరికి వాళ్ళు వచ్చారు కాబట్టి నువ్వు పెట్టావు. ఇప్పుడు నీకు లేదు, ఇప్పుడు నీకు పెట్టేవాళ్ళు లేరు అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇదిగో నీకు ప్రారంభం నుండి దూరదృష్టి నీకు లేదు అన్నా. ఏం దృష్టి? దూరదృష్టి అంటే ఫ్యూచర్ను గురించినటువంటి ఆలోచన ఈ మనిషికి లేదు. కొంతమంది వస్తారండి మీ దగ్గరికి వచ్చి, అక్క నువ్వు చాలా మంచిదాన్ని అక్క, అబ్బా నీ చీర భలే ఉంది అక్క, అన్న నీ ప్యాంట్ షర్టు భలే ఉందన్న, ఈ బట్టలు భలే కనపడుతున్నావు అన్న, అసలు నువ్వంటే ఏందన్నా అని అనగానే నీకేమనిపిస్తుంది? వాళ్ళు పొగడ్తలకి నువ్వు వెంటనే టీ స్టాల్ దగ్గరికి వెళ్తావు. ఏంటండి అక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్ళి వారికి ఏం కాఫీ పెట్టిస్తామండి? స్పెషల్ కాఫీ. ఏంటంటే స్పెషల్ కాఫీ ఎంత ఉంటుంది అంటే దాదాపు 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. ఈ మధ్య నేను ఒక చోట ఒక హోటల్కి వెళ్ళాను. ఒక ఆయన తీసుకెళ్ళి, అన్న ఇక్కడ కాఫీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి అన్నాడు. తర్వాత నాకు టీ కాఫీ అలవాట్లేదు. అతను చెప్పినటువంటి మాటకి ఇక్కడ టీ కాఫీ బాగుంటుందంటే నాకేమనిపించింది? తాగాలని ఆశ పుట్టింది. సర్లే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 4 కాఫీలు అన్నాడు. నేనన్నాను, నేను కాఫీ తాగనన్నా. మరి ఏం తాగుతావు అంటే, నేను హార్లిక్స్ తాగుతాలే అన్నా. లేదు ఇక్కడ కాఫీ నువ్వు టేస్ట్ చూడాల్సిందే అన్నాడు. మొత్తానికి వాడు కాఫీ తయారు చేసి ఆ కాఫీ పైన లవ్ గుర్తులు వేసుకొని ఏంటండి నీట్గా తీసుకొచ్చి ముందు పెట్టాడు. కాఫీ చక్కగా ఉంది. మొత్తానికి నోట్లో పెట్టుకుంటే భయంకరమైన చేదు.
నాకేమో చేదనిపించింది, వాళ్ళకేమనిపించింది చెప్పండి. నచ్చనోడికి ఏమిచ్చినా చెప్పరేంటండి? నచ్చనోడికి ఇష్టం లేనోడికి ఏమిచ్చినా చేదుగానే ఉంటుంది. నాకు అది ఇష్టం లేదు, వద్దురా అంటే మాట లేదు. మొత్తానికి కాపీ తీసుకొచ్చారు. సరే ఏదో ఒక రకంగా తాగానండి. తాగిన తర్వాత అంత బాగానే ఉంది. నేను అన్నాను, బిల్లు నేను కడతాలేరంటే లేదు లేదు లేదు, మిమ్మల్ని తీసుకొచ్చింది మేము, కాపీ మేము దాపాల అని చెప్పి సర్లే మంచిదని మొత్తానికి కాపీ బిల్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఈడేమో ఒకటికి వెళ్ళాడు. నేనేం చేశాను, ఆ బొక్కొకటి చూసి ఆ బిల్లు ఎంత ఉందని చూస్తే 4 కాపీలు 1000 రూపాయలు. గుండె పగిలిపోయింది. గుండు కాదు, గుండె. ప్రైజ్ ద లార్డ్. 4 కాపీలు ఎంతండి? 1000 రూపాయలు. పొగడేవాళ్ళు నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో ఇది ఇలాగనే. నిన్ను బజార్ పాలు చేసేది ఇట్లాగే. నిన్ను పొగుడుతారు, వాళ్ళు పొగడంగానే నువ్వేం చేస్తావు? పదా రోజు తాగే హోటల్ దగ్గర ఓడిడు, మంచి హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేస్తారు. శుభ్రంగా 2 బాటిల్ తెచ్చిస్తారు నీళ్లు. ఆ నీళ్లు తాగుతుంటే వాడు కాపీ రెడీ చేసుకొచ్చి ముందు పెడతాడు. తాగిన తర్వాత బాగానే ఉంటుంది. బిల్లు కట్టేటప్పుడు మాత్రం నీ మూతి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మొదట ఎవరు నిలబడాలి దేవుని సన్నిధిలో? మొదట ఎవరు బలపరచబడాలి? ప్రభు నమ్మిన నీవు, నీ కుటుంబములో మొదట నీవు బలముగా నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు అంటాడు, హాగరు నువ్వు లేచి అతని దగ్గరికి వెళ్ళి ఆ చిన్నవాడిని చేయి పట్టుకొని లేవనెత్తు. ప్రైజ్ ద లార్డ్. ముందు నువ్వు కట్టబడాలి దేవుని సన్నిధిలో, నీ కుటుంబంలో నువ్వు కట్టబడాలి. ఆ తర్వాత నీ తోటి వారిని కట్టాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మన దేవుడు ఎవరో? కుంగిన వారిని, పడిపోయిన వారిని, అక్కర్లు ఉన్న వారిని లేవనెత్తగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడంట, హాగర్తో ఈ మాటను చెప్పి ఆమెను ముందు లేపితే ఈమె లేచి వెళ్ళి పడి ఉన్న కుమారుని లేపింది. అప్పుడు దేవుడు ఆమెను తృప్తిపరిచాడు. ఆమెకు అక్కర ఏమక్కరా? ఆమెకు అవసరతలు ఏముంది? ఇప్పుడు ఆమె అక్కరను తీర్చిన దేవుడు. ఏమక్కర చెప్పండి? దాహము తీర్చిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకు నేను రాసుకున్నాను మొదటి మాట, దేవుడు ఇస్మాయేలును లేవనెత్తి అక్కర్లను చెప్పండి, వారి అక్కరను కుంగిన సమయాలలో తీర్చిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ప్రతి వారి యొక్క అక్కర్లు దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. నిరాశతో ఉన్నా, కుంగి ఉన్నా, బలహీనులై ఉన్నా, ఏంటండి, ఏ స్థితిలో ఉన్న దేవుడు మాత్రం మిమ్మల్ని తప్పనిసరిగా లేపి ఆయన సన్నిధిలో నిలబెడతాడు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వాక్యం. జనసమూహములో ఒకడు మూగదయ్యము పట్టిన నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక చిన్నవాణిని లేవనెత్తి వాని అపవిత్రతలో కుంగిన వారిని దేవుడు లేవనెత్తాడు. ఈ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే
ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరిని చెప్పండి? వారి కుమారుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, దయ్యము పట్టి లేవలేక అతను చెప్పండి ఏమై ఉన్నాడంట? కుంగిపోయాడు. సాతాను చేత కుంగిపోతున్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? ఆ అపవిత్రత ఆత్మ నుండి అతన్ని విడిపించి లేవనెత్తాడు అని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో రోల్ అవుతున్న వీడియోలు మామూలుగా లేదు. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దయ్యం పిల్లలు పట్టుకొని ఎక్కుతుంది. ఏంటంటే పిల్లలు పట్టుకొని ఒక అమ్మాయి, దయ్యం పట్టినటువంటి ఆ అమ్మాయి ఏం చేస్తుందంట? పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే దయ్యం పట్టిన అమ్మాయి ఎక్కేస్తుంది, బరబరబర ఎక్కేస్తుంది. ఎక్కడికి పడితే అక్కడికి ఎక్కేస్తుంది. ఓ వెనక్కి నడవటం, ముందుకు నడవటం మామూలుగా లేదు. ప్రైజ్ ద లార్డ్. సాతాను ఏ నాటకమైనా వేయించగలడు. అపవిత్ర ఆత్మ నీలో ప్రవేశించి అది ఏమైనా నిన్ను చేయించగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని ఏం చేశారంటే, ఒక అబ్బాయిని తీసుకొని వచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఎక్కడ పడితే అక్కడ చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం. బురద అవ్వచ్చు, బురద కావచ్చు, లేకపోతే నడి రోడ్డు మీద కావచ్చు, బజార్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కింద ఏమైనా ఉందా లేదా అని కూడా చూడదు. సాతాను వాడిని ఏం చేసేస్తుందంట చెప్పండి? పడద్రోయబడుతుంది. వాడిని పడదోసేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. అప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడిన విషయాన్ని చూస్తే 16వ వచనం, అప్పుడు ఆయన మీరు దేన్ని గూర్చి వారితో తిరస్కరించుచున్నారని వారిని అడగగా, జనసమూహములు బోధకుడా, అది ఏం దయ్యం అంట చెప్పండి? ఏం దయ్యమో? దయ్యానికేమో నోరు లేదు. పట్టినవాడికి నోరు ఉందా లేదా? ఉంది. కానీ వాడు ఏం చేస్తున్నాడు? మాట్లాడట్లేదు. మూగ దయ్యము. మూగ దయ్యం ఎట్లుంటుంది చెప్పండి? మాట్లాడుతుందా? కూర్చొని చూస్తూ ఉంటుంది. మాట్లాడదో, చూస్తూ ఉంటుంది. విచిత్రమైన పనులు కూడా చేస్తుంటుంది. అందుకని యేసు ప్రభు దగ్గరికి అతన్ని ఏం చేశారంట? తీసుకొని వచ్చారు. తర్వాత వాక్యం, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పళ్ళు కొరుకుకొని మూర్ఛెలను. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి చక్కగా అంటున్నాడు, ప్రభువా ఇదిగో మీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళానయ్యా, మీ సేవకుల దగ్గరికి తీసుకెళ్ళాను, మీ పరిచారకుల దగ్గరికి తీసుకెళ్ళాను, అది ఎంత మాత్రము కూడా వాడిని వదిలి పోలేదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు వారు శిష్యులతో ఒక మాట అన్నాడు. అప్పుడు, ఎంతకాలము నేను మీతో ఉందును, ఎంతకాలం నేను మీతో ఉంటాను. నేను నా తండ్రి యొద్దకు నేను
వినవలసిన వాడినై ఉన్నాను కదా. అందుకని యేసు ప్రభు వారు శిష్యులకు కొన్ని విషయాలు చాలా చక్కగా ఆయన చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంట, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులకు అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకాయన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. ఆ దయ్యము ఆయనను చూడగానే చెప్పండి ఏం చేసిందంట, అబ్బో మామూలుగా లేదు, నాటకాలు వేస్తుంది. కొంతమంది చూడండి మనల్ని చూడంగానే ఏమి తెలియదు అన్నట్టుగా భక్తిగా నటిస్తారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి, ఆమెను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఇమ్మన్నాం అనుకోండి, ఓ మామూలుగా ఓపదా. పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, తాగే నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆయన చూస్తే ఆమె వచ్చేలోపు గ్లాసులో నీళ్ళు ఉండవు, అంత వణుకుడు. ఎందుకమ్మా అంత వణుకుతున్నావు అంటే, నిన్ను చూడగానే నాకు వణుకు పుడుతుంది అన్నాను. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈమెను చూసిన ఇంట్లో వాళ్ళందరూ వణుకుతారు. చెప్పండి, పాస్టర్ని చూడంగానేమో ఈమెకు వణుకు, ఇంట్లో వాళ్ళేమో ఈమెను చూడంగానే ఇంట్లో వాళ్ళందరికీ వణుకు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, ఆ దయ్యాన్ని, చెప్పండి, ఆ దయ్యాన్ని ఏం చేసింది, ఆ దయ్యం వాడిని ఏం చేసిందంట, ఓ మామూలుగా ఆడించలేదు, వాడిని ఏం చేయాలంతా చేసింది. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. తర్వాత ఏమని అన్నాడు చూడండి, అప్పుడు ఆయన ఈ వ్యక్తికి పట్టి ఎంతకాలమైంది ఆడంటాడు, ఇది ఎప్పటి నుంచో ఉంది ప్రభు. ఎప్పటి నుంచి అంట, బాల్యము నుండే ఉంది. ఇడిగా ఆ దురాత్మ ఇప్పుడు పట్టింది కాదు, అది ఎప్పుడో పట్టింది. ప్రైజ్ ద లార్డ్. దయ్యం పట్టేది చిన్నవాడైనా పడుతుంది, పెద్దవాడి మీద వయసుకు సంబంధమే లేదు. ఎవరినైనా చెప్పండి, వాడి శాస్త్రాలను బట్టి, వాడి ఏశాలను బట్టి, వాడు నడిచే నడకను బట్టి, వాడు చూసే చూపును బట్టి, వాడి ప్రవర్తనను బట్టి దురాత్మ వాడికి పట్టేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అంటుంటారు కదా, ఏంట్రా బాయ్ అట్లా చూస్తున్నావంటే అదొక దురాత్మ. ఏమ్మా అలా చూస్తున్నావంటే అదొక దురాత్మ. దురాత్మ పట్టిన వాళ్ళు ఇంతగానే చూస్తారు, ఇంత శాస్త్రాలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అడిగాడు, ఆ తర్వాత ఆ దయ్యాన్ని ఏం చేశాడంట, వెళ్ళగొట్టి ఆ పిల్లోని లేపి వారి తండ్రికి అప్పగించాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. అందరూ జీవవాక్యము అందరు కలిసి పాడదాం. జీవ మార్గములో నన్ను నడిపినందున, జీవవాక్యము నాలో నన్ను నిలిపి, జీవ మార్గములో జీవాధిపతి నిన్ను నిడువలేను, జీవాధిపతి నిన్ను నిడువలేను, నా విమోచకుడా
యేసయ్యా నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. గట్టిగా చప్పటి కూడా ప్రభువుని మహిమపరుచుకుందాం. చెప్పండి, దేవుడు ఏం చేశాడండి? దయ్యము పట్టిన వంటి వ్యక్తిని ఎక్కడికి తీసుకొచ్చారు? చెప్పండి, ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకొచ్చారంట? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే దురాత్మ వాణ్ణి ఏం చేస్తుందంట? కుంగజేస్తుంది. దురాత్మ వాణ్ణి మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కుంగిపోయేటట్లు చేస్తుంది. వాణ్ణి ఎక్కడ పడితే అక్కడే తోసేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు ఒకరోజు అటు కూర్చొని ఉన్నాడంట ట్రైన్ కోసం కూర్చొని ఉంటే ఆయనకు తెలియని వంటి పాస్టర్లు ఎవరో రైల్వే స్టేషన్లో ఇద్దరు పాస్టర్ల రైల్వే స్టేషన్లో ఒక దయ్యం పట్టిన వంటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ పాస్టర్కి చెప్పారంట, అయ్యా ఇదిగో ఈమెకు దయ్యం పట్టింది, చాలా ఇబ్బంది పెడుతుంది, ప్రార్థన చేయండి అని చెప్పి ఆ పాస్టర్లకు చెప్పారంట. వాళ్ళు ఏం చేశారు? ఆ పాప మీద చేయి పెట్టి చెప్పండి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేసేటప్పుడు సాతానా నా వెనక్కి పో అన్నాడంట పాస్టర్ గారు. ఏంటండి చెప్పండి, మామూలుగా మనం ఎలా ప్రార్థన చేస్తాం? యేసు నామములో వీళ్ళను విడిచి ఈమెను విడిచి ఇతను విడిచి పో అని అంటాం. వీళ్ళు ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ సాతానా ఈ అమ్మాయిని విడిచి వెనక్కి వెళ్ళు అన్నాడంట. ఆ దయ్యం వెనక్కి వెళ్ళి ఈ పాస్టర్ గారిని ముందుకు దోసిందంట. ఎక్కడ దోసిందండి చెప్పండి? ఆమెను విడిచి పో అనవలసినటువంటి వాడు అట్లా అనకుండా సాతానా నా వెనక్కి పో ఆ మాట అనింది ఎవరో చెప్పాలి? ఎవరో? యేసు ప్రభు వారు అన్నారు. పేతురు ఏమంటున్నాడు? నీకు మరణం లేదు, నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అంటుంటే యేసు ప్రభు పేతురును గుర్తించి వీడికి దురాత్మ ఉంది అని చెప్పి సాతానా వీడిని విడిచి వెనక్కి వెళ్ళమని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ పాస్టర్ ఏమన్నాడు? యేసు ప్రభు అన్నమాటే యేసు ప్రభులాగా నేను కూడా చేద్దామని ఈయన చెప్పి సాతానా నా వెనక్కి పోమనేసరికి అది వెనక్కి పోయి ఏం చేసిందంట ఈయన్ని చెప్పండి ఈ పాస్టర్ గారిని ముందుకు దోసేసరికి ఈయన రైలు పట్ట మీద పడి ముందు పళ్ళు ఓడిపోయాయి. సాతాను మామూలుడు కాదు. నీలో కొంచెం బలహీనత ఉందా నేను తప్పనిసరిగా కుంగిపోయేటట్లు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీలో ఉన్న బలహీనతను చూసి నీకున్న చెడు వ్యసనాల అలవాట్లను చూసి అతడు ఏం చేస్తాడంటే నిన్ను కుంగిపోయేటట్లు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యేసు ప్రభు వారు ఆ అబ్బాయిని ఏం చేశాడంట? దురాత్మ నుండి విడిపించి బలపరిచి వాడిని లేవనెత్తి నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, ఎవరు మన దేవుడు? లేవనెత్తివాడండి. బలహీనులైన మనల్ని లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు, కుంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి రాకుండా కుంగిపోతున్నావేమో, ఆయన మాటను వినకుండా కుంగిపోతున్నావేమో, ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తూ నీ జీవితంలో నువ్వు కుంగిపోతున్నావేమో, కానీ నా దేవుడు నిన్ను లేవనెత్తువాడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తాలని, ఆ బలహీనతను నిన్ను విడిపించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరో ఒక మాట, మొదటి మాట ఏం చెప్పాను చెప్పండి? మొదటి మాట ఏం చెప్పాను? దేవుడు హాగర్ని
లేవనెత్తి ఇస్మాయిల్ను లేవనెత్తి వారి అక్కర చేత కుంగి ఉంటే వారిని లేవనెత్తాడు. అక్కరలో కుంగిపోయారు. వారికి అక్కర ఏంటి? ఇప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలి. నీళ్లు అనే అక్కర వాళ్ళకి అవసరం. అక్కడ దాహం వేస్తుంది, దప్పికతో కుంగిపోయారు. అలాంటి వ్యక్తిని దేవుడు వారి అక్కరను విరిగి లేవనెత్తి చక్కటి నీటి ఊటను దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. రెండో మాట ఏంటి? దేవుడు ఒక చిన్నవాణ్ణి లేవనెత్తి వారి అపవిత్రత నుండి వారిని విడిపించెను. మూడవ మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వాక్యం. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వాక్యం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా ఆమెకు జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. గట్టిగా 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 హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంట? బైబిల్లో రాసున్న మాట ఏంటంటే, పేతురు అత్తగారి ఇంటికి యేసు ప్రభు వెళ్ళారు. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? గలిలయ సముద్రం పక్కనే. గలిలయ సముద్రము ఒడ్డున ఏంటంటే చిన్న చిన్న గోడలు, ఇది ఇంతే ఉంటాయి. ఈ గ్రిల్స్ ఉంది కదా, అంతే ఉంటాయి చిన్న చిన్న గోడలు. ఆ గోడలపైన చిన్న చిన్న గుడిసెలాగా వేసుకొని ఉంటారు. ఇప్పటికి ఉన్నాయి, పురాతన చరిత్రలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. అన్నీ యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, ఆంద్రేయ, సీమోను వీళ్ళందరితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళాడంట యేసు ప్రభు వారు. ఎందుకు వెళ్ళాడు అక్కడ? చెప్పండి, ఎందుకు వెళ్ళాడు? ఆమె జ్వరము పట్టి పీడింపబడుతూ కుంగిపోతూ ఉంటే యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మీ ఇంటికి రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? అంటే మాకేమో రోగాలు లేవులేండి, మా ఇంటికి ఎందుకంటారా? చెప్పాలి. మీకు ఏ రోగం రాకపోవచ్చు, కానీ నువ్వే ఒక రోగస్తు. ఆ ఇంటికి పట్టిన దరిద్రం కొందరు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో వాళ్ళకి జబ్బులు రాకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ ఇంటికి కొంతమంది వాళ్ళ రోగస్తులు, వాడి ద్వారా అందరు కుంగిపోతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది యేసు ప్రభు మా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు? నువ్వు కోరుకున్నట్టే తప్పనిసరిగా నా దేవుడు నీ ఇంట్లో ఈరోజు అడుగు పెట్టును గాక, నీ జీవితంలో కార్యాన్ని ప్రారంభించును గాక, నీ ప్రతి సమస్యలను ప్రభు తొలగించును గాక, ఆత్మీయ జీవితంలో నిన్ను కట్టబడును గాక, ఆయన సన్నిధిలో నిన్ను లేవనెత్తి నడిపించును గాక. కొందరికి సంతోషం, కొందరికి బాధ. అవునా కదండి? బాధే కదా, ఎట్టైనా బాధే కదండి, బాధే కదా, అవునా కదా? ఎక్కడ లేని బాధ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఏం అడుగుతాడంటే, మందిరానికి ఎంత డబ్బు ఇచ్చావు అని అడగడు. పాస్టర్ గారికి ఏ తిండి పెట్టావని అడగడు. ఎండి బంగారు నగలు ఇచ్చావా మందిరానికి అని అడగడు. దేవుడు మిమ్మల్ని అడిగేది ఒకే ఒకటి, మీ హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మార్పు నొందేటట్లు చేసి మీ రక్షణను కలుగ చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా మిమ్మల్ని నిలిపాడు. కాబట్టి మీ హృదయ ప్రేరేపణను బట్టే ఇది ఈ పనులని మనము చేసుకుంటున్నాం. మనకు ఒక నివాసము, ఒక మందిర నివాసం అనేది మనకు కావాలి అనేది దేవుడు మీకు కలిగించిన తలంపులు, మీ ఆలోచనను బట్టే మనం ఇది ఈ పనులని చేసుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు మేలు చేశాడు, నా బ్రతుకును మార్చాడు, నా కుటుంబాన్ని మార్చాడు,
నన్ను రక్షణ మార్గంలో నడిపించాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, నిందను తొలగించాడు, అవమానాల నుండి విడిపించాడు, నన్ను బాగు చేసి ఇదిగో నలుగురిలో మనిషిగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు కుక్కలాగా పశువులాగా బ్రతుకుతున్నాను, నేను మనిషిగా బ్రతుకుతున్నాను, నా దేవుడు నన్ను ఇలా ఈ రీతిగా జీవింప చేస్తున్నాడు అని ఒకవేళ మీరు అనుకుంటే సహకరించండి. ఆ స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించుంటేనే సహకరించండి. లేదు మా రోత బతుకు, మా కుక్క బతుకు, గాడిద బతుకు, గుర్రం బతుకు, ఏదో బతుకు, మా బతుకులో మేము అట్లాగే ఉన్నాం, మేము ఏమాత్రం మారలేదు, మాకు దేవుడు ఏమి మేలు చేయలేదు అనుకున్న వాళ్ళు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్నం తింటున్నాం కాబట్టి దేవుడు మనకు మేలే. యేసు ప్రభు వారు చెప్పండి ఎక్కడికి వచ్చాడంట? పేతురు అత్తగారి ఇంటికి వచ్చాడు. పేతురు అత్తగారి ఇంటికి వచ్చాడు. ఈరోజు నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రభువు నా హృదయంలోనికి ఈరోజు అడుగు పెట్టాడు, హల్లెలూయా అని ఒకవేళ నువ్వు భావిస్తే, అనుకుంటే, అదే రీతిలో నా దేవుడు నీ జీవితంలో అడుగు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టాడో వెంటనే ఆ జ్వరాన్ని యేసు ప్రభు గద్దించగానే ఏమైపోయిందంట? తొలగిపోయింది. జ్వరముతో బాధపడి కుంగిపోతున్న ఈమెను యేసు ప్రభు వారు చెప్పడం ఏం చేశాడంట? లేవనెత్తి ఆమెను సాక్షిగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఈమె లేచి వెంటనే వారికి కావాల్సిన వంటి ప్రతి విషయాలలో ఈమె వారికి సహకారిగా ఉపచారము చేసెను అని బైబిల్ రాసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత మాట కూడా చూడండి, 32వ వాక్యం. సాయంకాలం పొద్దుగూకినప్పుడు జనులు సకల రోగములను దయ్యములను పట్టిన వారందరినీ ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి? దేవుడు ఎవరో మేలు చేసేవాడు, దేవుడెవరు కుంగిన వారిని లేవనెత్తేవాడు, దేవుడెవరు స్వస్థపరిచేవాడు, దేవుడెవరో బలహీనులైన మనల్ని బలపరిచేవంటి దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఏం చేశారంట చెప్పండి? విని చూసి విని ఆశ్చర్యపడి అందరూ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ జీవితంలో దేవుని కార్యములను మాత్రమే నీవు అనుభవించాలని కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యం. 4వ అధ్యాయము 10వ వాక్యం. వారు పడిపోయినను ఏంటంట? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి వారమై ఉండాలి? చెప్పండి, ఎలాంటి వారమై ఉండాలంట? మనం ఒకడు పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంట? లేవనెత్తి వారమై ఉండాలి, కానీ అనగదొక్కే వారంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు అనగ తొక్కాలని చూస్తే దేవుడు వాణ్ణి ఏం చేస్తాడంట? దేవుడు వాణ్ణి అణిచివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట, ఇప్పుడు మన మందిరం ముందు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాటన్నిటి ఏం చేసాం మనం చెప్పండి? కొమ్మలని కొట్టేసాం. ఎందుకంటే ఇంకా కొంచెం పెరిగిపోయినాయి అనుకో, అవన్నీ ఏమైపోతాయంట? ఇరిగి పడిపోతాయి. ఎవరి మీద పడుతుందో కూడా తెలియదు. అందుకని ముందుగానే జాగ్రత్తగా ఏం చేసాం? వాటన్నిటినీ నరికేసాం. ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే చాలా చక్కగా మాట. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరి కాడు. చెప్పండి, ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానికి లేవనెత్తువాడు లేకపోయిన. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో
దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుందండి. ఏమని? ఒకరు పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంట? లేవనెత్తాలి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం పడిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడా? పొరపాటున కూడా ఆయన చూస్తూ ఉండడు. ఇప్పుడు పేతురు మునిగిపోతున్నాడు అండి. పేతురు మునిగిపోతుంటే యేసుప్రభు చూస్తూ ఉన్నాడా? ఏం చేశాడు పేతురుని దేవుడు? చెప్పండి, ఏం చేశాడు? ఆయన మునిగిపోతుంటే ప్రభు సన్నిధిలో కేకలు పెడుతున్నాడు. ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను కేకలు పెడితే యేసు ప్రభు వారు మునిగిపోతున్న వంటి వ్యక్తిని చేయబట్టుకొని, చెప్పండి, చేయబట్టుకొని ఏం చేశాడంట? పైకి లేవనెత్తెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకు వచ్చిన బాధల్ని కష్టాలని ఎవరికి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చో. ఎవరికి చెప్పబాక. నిందలు అవమానాలు వచ్చినా ప్రభుతో చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోవాలా. అంతే కదా? నోరు మూసుకొని కూర్చుంటే అక్కలు తీరుతాయా ఏంటండి? మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవునితో నీవు చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పేతురు మునిగిపోతుంటే చేయి పట్టుకొని లేవనెత్తాడు. ఇక్కడ చక్కగా మనం చదివాం. వారి పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తెను. ప్రైజ్ ద లార్డ్. ఒంటరి వాడు పడిపోతే వాడిని లేపేవాడు ఎవరు ఉండరు. వాడికి ఏముంటుంది? శ్రమ. లేపేవాళ్ళు ఎవరు ఉండరు. మొన్న 24వ తారీఖు తెల్లవారుజామునండి కర్నూలు దగ్గర ఒక బస్సు కాలిపోయింది. ఓలో బస్సు. 24వ తారీఖు ఉదయం 2-3 ఆ టైంలో పెద్ద బస్సు, 45 మంది ఉన్నారంట బస్సులో. మొత్తానికి 45 మంది 42 మంది ఉన్నారు. వాళ్ళలో 19 మంది కాలి సజీవ దానం అయిపోయారు. దానికి కారణం ఎవరు? ఒక తాగుబోతు, ఒక యవ్వనస్తుడు. ఎప్పుడైనా మీ పిల్లల గురించి మీరు ఆలోచన చేస్తారా? మందిరంలో మాత్రం భక్తుల్లాగా ఉన్నారు, బయట మా పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒకడు తాగి ఏం చేశాడంటే బైకు, వాడు ఆల్రెడీ పెట్రోల్ బంకులోనే అల్సర్ చేశాడు. చివరికి ఆ బస్సు వచ్చే టయానికి ఆ బస్సుకు, చెప్పండి, ఆ బస్సు కంటే ముద్ద వీడు ఆల్రెడీ మరి వేరే బస్సు కొట్టిందో, ఇంకో ఏదైనా తగిలిందో, లేకపోతే వీళ్ళే పడిపోయారో, ఎక్కువైపోయి ఏమైందో కూడా తెలియదు. ఆల్రెడీ ఆ బైక్ రోడ్డు మీద ఉంది. ఈ బస్సు డ్రైవరు గుర్తించుకుపోవటం వలన ఆ బస్సు కింద బైక్ దూరింది. ఆ బైకు రాపడికి రుద్దుకొని వెళ్ళి మంటలు చెలరేగి ఒకేసారి బగ్గున మంటలు వేసరికి డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు, ఆ తర్వాత కేంద్ర అనేవాడు ఉంటాడు కదా, వాళ్ళు గోల చేసి లేపి ఉంటే ఏదైనా అయ్యేది. వాళ్ళు దూకి పారిపోయారు. మిగతా వాళ్ళు తెలుసుకొని ఏదో ఒక రకం గ్లాసులు పగలగొట్టుకొని బయటకు వచ్చారు. 19 మంది మాత్రం సజీవ దానం అయిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ప్రైజ్ ద లార్డ్. ఒకడు తాగి బైక్ డ్రైవింగ్ వలన వాడేమో పక్కన పడిపోయాడు, బైక్ ఏమో నడి రోడ్డు మీద. ఈ బస్సోడు చూసుకోకపోవటం, వెళుతున్న స్పీడ్ను బట్టి ఏం చేయాలో అర్థం కాక చివరికి ఒక్కడు చేసిన వంటి పొరపాటుకి ఎంతమంది అండి? ఎంతోమంది చనిపోయాడు. కానీ ఈ బైకును గురించి, బైక్ మీద నుంచి పడి చచ్చిపోయిన ఎవరు పట్టించుకోవట్లా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చదివాం ఏమని, చెప్పండి, ఏమని చదివాము? ఒంటరిగానికి వాడు పడిపోయినను వాడిని లేవనెత్తువాడు ఎవరో ఉండరో. వాడికి ఏముంటుంది మిగిలేది? చివరికి శ్రమ. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒంటరిగా ఉండబాకండి. కొంతమంది సెల్ ఫోన్లు పట్టుకొని ఒంటరిగానే ఏంటండి, ఒంటరిగా సెల్ ఫోన్లు ఒత్తుకొని కూర్చుంటారు ఇంట్లో. అందులో నుంచే వస్తాడు బయటికి. ఎవరో అందులో నుంచి బయటకు వస్తాడు సాతాను గడు, వచ్చి మెడ పట్టుకుంటాడు. శుభ్రంగా పీక పట్టుకుంటాడు, ఇంక వదిలిపెట్టాడు. ఇంకా నిన్ను కుయ్యి అనిపించడు, కయ్యి అనిపించడు. ఆడమన్నట్టు నువ్వు ఆడతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అందుకని చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. మనం ఎటువంటి వారమై ఉండాలంటే, ఎవరైనా కుంగిపోతూ ఉంటే వారిని మనము లేవనెత్తే వారమై ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, మొదట నువ్వు లేచి ఆ తర్వాత చిన్నవాని దగ్గరికి వెళ్ళి వాణ్ణి చెయ్యి పట్టుకొని వాణ్ణి లేవనెత్తు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మొదట నువ్వు లేపబడాలి, దేవుని సంఘములో స్థిరపరచబడాలి, నీ కుటుంబంలో నువ్వు స్థిరపరచబడాలి, నీ పరువు ప్రతిష్టను కాపాడుకొని నిలబడి దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడితే ఆ తర్వాత నువ్వు ఇంకొకరిని నిలబెట్టగలుగుతావు. నువ్వు కాపాడబడితే మరో ఒక వ్యక్తిని నీవు కాపాడే వ్యక్తిగా ఉంటావు. నువ్వు కాపాడుకోకుండా ఇంకొకరిని కాపాడడానికి పోతే ప్రయోజనము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట, చివరిగా మరొక మాట, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యం. అట్లు ఆయన ఇట్లు నేనా? చెప్పండి చక్కగా, ఏమంటున్నాడు? అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఏబు గారు ఏమంటున్నారు? దీనులను ఆయన ఉన్నతమైన స్థలములో ఆయన నిలబెట్టగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏబు గారి గురించి మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడు ఏబు గారిని ఏం చేశాడంటండి? పూర్తిగా తన జీవితంలో తాను పడిపోయాడు. శరీర సంబంధమైన విషయాలలో అనారోగ్యంలో తాను పూర్తిగా పడిపోయాడు. లేవలేని స్థితి, కోలుకోలేని వంటి పరిస్థితి. ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు యోబు. అయితే దేవుడు తన నిరీక్షణను చూసి, తన విశ్వాసమును చూసి, తన ప్రార్థనా జీవితాన్ని చూసి దేవుడు అతన్ని క్షేమానికి లేవనెత్తాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. దేవుడు యోబును ఉన్నతమైన స్థానములో దేవుడు నిలబెట్టాడు. అన్ని కోల్పోయి అన్ని పోగొట్టుకొని ఒంటరిగా ఉన్న వాడిని దేవుడు తన రోగమును బాగు చేసి తన్ను స్వస్థపరిచి దేవుడు తను లేవనెత్తి మొదట ఉన్న దానికంటే దేవుడు రెండంతలుగా యోబును ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా రాయబడి ఉంది, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? మనలందరినీ క్షేమమునకు, చెప్పండి, దేవుడు మనల్ని చెప్పండి ఏం చేస్తాడంట? ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. ఒక ఉన్నతమైన విలువైన స్థలములో యోబును దేవుడు అనేక మంది నిందించారు, అవమానించారు, అవహేళనగా చేశారు, ఎన్నో చేశారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోబు ఒంటరి వాడయ్యాడా? యోబు ఒంటరి వాడు ఎప్పటికీ కాలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక ఒక వాక్యం చదివాం మనం, ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం చదివాం. ఏమని? ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. యోబుని ఎవరు లేవనెత్తాడు చెప్పండి? యోబు ఒంటరి వాడు కాలేదండి. ఒకవేళ ఒంటరి వాడై ఉండి ఉంటే శ్రమ పడేవాడు, భయంకరమైన స్థితిలో ఉండేవాడు యోబు. కానీ అతను ఒంటరి వాడు కాలేదు. భార్య, పిల్లలు, సమస్తమును, స్నేహితులు, బంధువులు అందరూ విడిచిపెట్టినను అందరూ అనుకున్నారు వాడు ఒక్కడే ఒంటరి వాడు, కుమిలి కుసించి వాడు లేవకుండా చనిపోవాలనుకున్నారు. కానీ యోబు పక్కన ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఒకసారి చదువుతారా వాక్యాన్ని? ప్రసంగి గ్రంథం 4:10 తొందరగా. వారు పడిపోయినను అది తన తోడి వారు ఎవరు? ఎవరు చెప్పాల? మన ప్రభైన యేసుక్రీస్తు. కొట్టుగట్టిగా చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు నిన్ను లేవనెత్తకపోయినా
నీకు తోడుగా మన ప్రభువు నిలిచి నిన్ను పైకి లేపునుగాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా మనం చదివాం, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు బాధపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీడు పట్టించుకోలేదు, నా ఉసురు తగలా అని కన్నీళ్లు పెట్టలేదు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు. ప్రభా, నా నింద తొలగించు, నన్ను బలపరచు, నాకున్న నేను పోగొట్టుకునేవన్నీ తిరిగి మరలా నాకు దయచేయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు యోబును మరలా తన దుఃఖమును, తన బాధను, నిట్టూర్పులను, తనకున్న సమస్యలు, వ్యాధులు, బాధలు అన్నిటినీ దేవుడు తొలగించి దేవుడు క్షేమమునకు లేవనెత్తాడు. యోబును లేపిన వాడు నిన్ను కూడా లేపుతాడు. మొదటి వాక్యం ఏంటి? యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. మన దేవుడు ఎవరని చెప్పాను? చెప్పాలి. మన దేవుడు ఎవరండి? వెనకాల కుర్చీ. మన దేవుడు ఎవరు? మాకేం తెలియదంట్రా. చెప్పండి, మన దేవుడు ఎవరండి? కుంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటి మాట ఎవరిని లేపాడు దేవుడు? ఇస్మాయేలును, హాగర్ని దేవుడు లేపాడు. రెండోది, యేసు ప్రభు వారు దయ్యం పట్టిన ఒక చిన్నవాడిని లేవనెత్తి తృప్తిపరిచాడు. మూడోది, పేతురు అత్తను జ్వరంతో పడి ఉంటే ఆమెను బాగు చేసి లేవనెత్తెను. ప్రైజ్ ది లార్డ్. నాలుగోది, ఒంటరిగా ఉన్నవారిని, పడిపోయిన వారిని తన తోడి వారు ఏం చేశారంట? లేవనెత్తాడు. మనము పడిపోయిన వారిని లేవనెత్తే వారంగా ఉండాలి, కానీ ఇంకా వాడిని చెప్పండి అదొక పాత్రలో తొక్కేసే వారంగా ఉండకూడదు. ఒకవేళ మనం అలాంటి వాళ్ళమై ఉంటే దేవుడు మనల్ని లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన వారిని మనము, బాధలో నిట్టుకు ఉన్న వారిని లేవనెత్తి వారమై ఉండాలి, అంటే సహకరించు వారమై ఉండాలి. ఆ తర్వాత ఐదో మాట ఏంటి? ఐదో మాట ఏం చెప్పాను? దుఃఖపడు వారిని చెప్పండి క్షేమమునకు లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దుఃఖంతో ఉన్నావా, లేక సంతోషంగా ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో తీర్మానించి ప్రభుత్వంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను బలపరిచి లేవనెత్తును గాక. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున. అందరు కలిసి పాడదాం. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృపని మరువలేను. నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నా విమోచకుడా యేసయ్యా. అందరు కలిసి అందరూ జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపి
ఒక్కసారి జీవవాక్యము నాలో నడిపి జీవ మార్గములో నన్ను నడిపినందున జీవాధిపతి నిన్ను అందరు కలిసి జీవాధిపతి నిన్ను విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను పరిశుద్ధాత్మకు సన్నిధి యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుని నడిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేసి తన దయగలిగిన హస్తమును చాపి కృప చూపిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రిని దేని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడిని యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు వందనాలయ్యా. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రాలు. నిన్న నేడు వైఖరీతిగున్న దేవా కాచి కాపాడుచున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దిన ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో తోడుండి సహాయం చేసి నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క సన్నిధి సమాధానం దీవెన మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కొడుచున్న మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.